హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలో ఉన్న టిడ్కో ఇళ్లకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే టిడ్కో ఇళ్లకు మంచి రోజులు అంటూ అప్డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టైప్లోకి వెళ్ళిపోదామా. ఇక ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవక ముందే టిడ్కో ఇళ్ల నిర్మాణానికి వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోయాయి. ఇక గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై రివర్స్ టెండరింగ్ నిర్వహించడం, తెచ్చిన అప్పుల్ని వేరే అవసరాలకు మళ్లిస్తుందనే భావనతో అప్పట్లో రుణాలు ఇచ్చేందుకు హడ్కో బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపలేదు. ఇక రుణానికి గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా సమ్మతించలేదు. తాజాగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే టిడ్కో ఇళ్ల పూర్తికి రుణం అందించేందుకు హడ్కో సానుకూలత వ్యక్తం చేసింది. ఇక 2,000 కోట్లు అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇక టిడ్కో ఇళ్ల నిర్మాణానికి హడ్కో రుణం తీసుకునేందుకు 2 ఏళ్లుగా అధికారులు ప్రయత్నించారు, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక బ్యాంకులు వెనకడుగు వేశాయి. ఇక ప్రభుత్వము నిధులు కేటాయించలేదు. దీనికి జగన్ అనుసరించిన విధానాలే కారణం. ఇక ఫలితంగా 2.62 లక్షల గృహాలను పూర్తి చేయాల్సి ఉండగా ఎన్నికల నాటికి 1.45 లక్షల ఇళ్లనే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించారు. వీటిలోనూ 90% పైగా 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం హయాంలో చాలా వరకు పూర్తి చేసినవే. ఇక తెదేపా కట్టిన ఇళ్లకు వైకాపా రంగులేసి అప్పగించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1.17 లక్షల గృహాలని నిర్మించాల్సి ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఇక ఇందుకు 5,000 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిధులు 1,300 కోట్లు ఉన్నాయి. ఇక లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాల్సింది 1,500 కోట్లు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇక అక్కడి నుంచి అనుమతి రాగానే నిర్మాణాలు వేగరం చేసేందుకు సిద్ధమవుతున్నారు.